రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. రాజమండ్రి సిటీకి సంబంధించి మార్గాని భరత్ నామినేషన్ ఫైల్ చేశారు. చెప్పండి, రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్సీ అభ్యర్థులు జోరుగా నామినేషన్లు వేయడం జరుగుతుంది. మొన్నే సీఎం వైఎస్ జగన్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎలా ఉంది జనాల్లో, ఏం చెప్తారు బయటకు వెళ్ళి నామినేషన్ ఫైల్ చేస్తున్నారు? మొన్న జగనన్న రాజమహేంద్రవరం వచ్చిన తర్వాత జన ప్రపంచం కనబడింది. ప్రజల్లో ఒక నూతన ఉత్సాహం, నూతన చైతన్యం రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారిని అభివాదం చేయడానికి మరి వేల సంఖ్యలో, నాకు తెలిసి గతంలో ఎన్నడూ కూడా ఆ తరహా ర్యాలీ జరగల. సుమారుగా 10 కిలోమీటర్ల పాటు ప్రజలందరూ కూడా ఇళ్లల్లోంచి పరిగెత్తుకుని కిందకు వచ్చి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించారు. ఆ యొక్క హైప్ అంతా కూడా ఇవాళ నేను నామినేషన్ వేస్తూ ఉంటే మరి ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటే వాళ్ళ ముఖాల్లో ఆనందం కనబడుతూ ఉంది. నేను నమస్కారం పెడతా ఉంటే నిజంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇవాళ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బీ ఫామ్తో నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఇవాళ నేను మాట ఇస్తా ఉన్నా, నా జీవితం రాజమండ్రి ప్రజలకు అంకితం అని చెప్పి ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమం అని ఈ రెండింటితో గడిచిన 5 సంవత్సరాలు ఇప్పుడు నేను ఒక అంశం అయితే చెప్తానండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే బీజేపీ కానీ, లేకపోతే జనసేన పార్టీ కానీ, ఈ 3 పార్టీలు కలిసినాయి. ఇంకా ఎన్ని పార్టీలు కలుస్తారో కలవండి, మాకేం అభ్యంతరం లేదు. ఇవాళ మాకు వెనకాతల ఉన్నది జగన్మోహనుడు ఉన్నాడు. జగన్మోహనుడు మాకు ఒక అండగా ఉన్నాడు. ఇవాళ ప్రజలకు అందరికీ కూడా మంచి చేస్తూ ఉన్నాం. తెలుగుదేశమా జనసేన సంబంధం లేదు. వాళ్ళు అర్హులైతే, పేదవాళ్ళు అయితే ఇవ్వాల్సిందే సంక్షేమ పథకాలు. అదే తరహాలో వీళ్ళు బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంటారు డబుల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే రోల్ మోడల్ రాజమండ్రి. ఇవాళ రోల్ మోడల్ రాజమండ్రి. సంక్షేమంతో దూసుకుని వెళ్తున్నాం ప్రజలకి. ఇవాళ అభివృద్ధిలో పరుగులు పరిగెట్టిస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇవాళ చూసింది కేవలము రాజమహేంద్రవరంలో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కరోనాతో పోయినా 2 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి ఒక ట్రైలర్ మట్టుకే. రాబోయే 5 సంవత్సరాల్లో చూపించబోతాం ప్రజలకి. ఇది నా రాజమండ్రి అని ప్రజలందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా నా రాజమహేంద్రవరం ఇంత అద్భుతంగా డెవలప్ అయింది. ఇన్ని సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు. లోకల్గా ఎవరైతే ఈ ఎమ్మెల్యే గారి కుటుంబం ఉందో మరి వాళ్ళు 16 సంవత్సరాలు చేసి వాళ్ళు ఏం చేయలేదు. ప్రజల్ని మోసం చేశారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, రాజమహేంద్రవరం నా సొంత ప్రజల్ని నా సొంత కుటుంబంగా భావిస్తున్నాను. అదే చెప్తున్నానండి. ప్రపంచ పటం తీసుకోండి, రాజమండ్రి అనే ఒక అద్భుత నగరాన్ని ఆవిష్కరించబోతా ఉన్నాం. మీరు గతంలో ఆ రోజుల్లో 1000 సంవత్సరాల క్రితము రాజరాజ నరేంద్రుడు ఏ రకంగా పరిపాలించాడో మనకు తెలియదు. కానీ ఒక అద్భుతమైన మహానగరం కింద ఉండేదని మరి పూర్వీకులు పెద్దలందరూ చెప్తా ఉన్నారు. ఆ లెగసీని కంటిన్యూ చేయిస్తాం. ఖచ్చితంగా రాజమహేంద్రవరం ఒక అద్భుతమైన నగరంగా ప్రజలందరూ కూడా కీర్తించే విధంగా తయారు చేస్తాము. ఒక అంశం అని నేను చెప్పను. ఇవాళ 24 గంటలు మంచినీళ్ళు కుళాయి అందించే బాధ్యత మాది. ఇవాళ శుద్ధి మంచినీరు ఎక్కడైతే నల్లా ఛానల్ దగ్గర వాటర్ ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారో దాన్ని కాతేరు తీసుకెళ్ళి అక్కడి నుంచి మంచినీరు ఇప్పించే కార్యక్రమం మాది. ఇవాళ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ ఈ సిస్టమ్ అంతా కూడా ప్రక్షాళన చేస్తాం. ఎన్ఆర్సీపీ డ్రైన్ చూశారు. ఏదైతే అంత పెద్ద డ్రైన్ ఉండి వర్షాలు వస్తే ఆర్యాపురము, మూలగొయ్య, కవల ఇవన్నీ కూడా కలిసిపోయే సందర్భాలు. మూలగొయ్య, సీతంపేట, ఆర్యాపురం ఇవన్నీ కూడా ముంపుకు గురి కానివ్వకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చే బాధ్యత చేస్తాం. ఇది కాకుండా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, రాజమహేంద్రవరానికి ఇక్కడ ఉన్న పిల్లలు వెళ్ళి బెంగళూరులోను, హైదరాబాద్లోను ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేకోకుండానే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ పార్క్స్ని ఇక్కడ తీసుకుని వస్తాము. ఖచ్చితంగా మినిమం 3-4 కంపెనీలని రాజమండ్రిలో తీసుకుని వచ్చి కనీస పక్షాన 1000 పైన ఉద్యోగాలు ఇక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా రాబోయే 5 సంవత్సరాల్లో తీసుకుంటామని మాటిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఉపాధి, పరిశ్రమలు, స్థానిక ఉద్యోగిత, అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం
ఖచ్చితంగా ఈ రాజమండ్రి ప్రజలకు అందించడం, రాజమండ్రిని ఒక విశ్వ నగరానికి తీర్చిదిద్దడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని భరత్ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి హరీష్, సాక్షి.